వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. 2 రోజుల క్రితం తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశం తర్వాత అంటే అధికారులను బయటకు పంపించి దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అక్కడ ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి మంత్రుల క్లాస్ బీకారని ఒకరంటే, మంత్రులే రేవంత్ రెడ్డిపై క్వశ్చన్ చేశారని మరొకరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం ఇప్పుడు రోడ్డెక్కింది. సచివాలయం పక్కనే ఉన్న 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరింది. అక్కడ బహిరంగ చర్చకు రావాలంటూ కొప్పుల ఈశ్వర్ అక్కడ బైఠాయించారు, వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. క్యాబినెట్లో హరీష్ రావు క్యాబినెట్లో మంత్రులు పంచాయతీ పెట్టుకున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు, గొడవపడ్డారు, వ్యక్తిగత పంచాయతీలు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దాంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాబినెట్ మంత్రి రియాక్ట్ అయ్యారు. అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు, హరీష్ రావుకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. దాంతో హరీష్ రావు తరఫున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చర్చకు అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వస్తే ఆయన అక్కడికి వెళ్ళనివ్వలేదు. అతను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ భేటీ అయ్యారు. వాళ్ళంతా ఏ రకంగా దీనిపై ముందుకెళ్లాలని చర్చించారు. హరీష్ రావుపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈ వివాదం ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ రోజు క్యాబినెట్లో ఏం జరిగింది అనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. ఆ రోజు క్యాబినెట్లో జరిగిన అంశంపై రకరకాల గాసిప్లు, రకరకాల చర్చలు, రకరకాల వార్తలు. ఇంతకే క్యాబినెట్లో ఏం జరిగింది, బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి, కాంగ్రెస్ వెర్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీనిపైన లంచ్ డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లు జరుగుతున్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు. కృషాంక్ గారు, నిన్న మొన్న ఈ క్యాబినెట్లో ఏం జరిగింది అనేది ఒక చర్చ బయటంతా సాగుతుంది. హరీష్ రావు సవాలు, లక్ష్మణ్ కుమార్ రియాక్షన్ ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. క్యాబినెట్ పై నేను చేసిన ఆరోపణలన్నీ నిజమని అన్ని పత్రికలు రాస్తున్నాయి. మొత్తం అన్ని మీడియా హౌస్లు కోడై కూస్తా ఉన్నాయి. నేను చెప్పడమే కాదు కదా, ముఖ్యమంత్రి మంత్రుల క్లాస్ వీకెండ్ అని, అయితే నడవదని, నేను కఠినంగా ఉంటానని ముఖ్యమంత్రి గారే చెప్పారు. సో ఇవాళ వాటి మీద మా కొప్పుల ఈశ్వర్ గారు వచ్చారు. దమ్ముంటే మంత్రి గారిని చర్చకు రమ్మనండి. మీకు అందరం తయారైన హరీష్ రావు వస్తాడు కావచ్చు, కేటీఆర్ వస్తాడు కావచ్చు. ఏదైతే క్యాబినెట్ లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఆ పత్రిక ముందు వినిపిస్తారు కావచ్చు. తోక ముచ్చిండు, మా మాజీ మంత్రిని పంపిస్తా, మా మాజీ ఎమ్మెల్యేని పంపిస్తా అని మాట్లాడుతుండు. అయ్యా, ఎన్ని రోజులు మా దళితుల మీద, బీసీల మీద తుపాకులు పెట్టి ఎన్ని రోజులు మీరు కాలుస్తారు? ఎన్ని రోజులు ఏదైతే మాదే నడవాలి, మాకు ఎవడు ఎదురుండద్దని మాట్లాడే అహంతోనే మాట్లాడే మాటలు ఎన్ని రోజులు ఈ విధంగా మెదులుతామని చెప్పి అంటున్నా. బాధ అనిపిస్తుంది హరీష్ రావు గారు. రైట్, కృష్ణ గారు, చూసాం కదా మనం హరీష్ రావు గారు, లక్ష్మణ్ కుమార్ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. దానిపై చర్చకు కొప్పుల ఈశ్వర్ కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళారు. అక్కడ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొప్పుల ఈశ్వర్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్ గారితో మాట్లాడదాం. ఈశ్వర్ గారు, ఏంటి మీరు అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు వెళ్ళారు, అక్కడ నుంచి పోలీసులు జస్ట్ 5 నిమిషాల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏం చెప్తారు దీనిపై? హలో ఈశ్వర్ గారు చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు, ఎందుకు తీసుకెళ్లారు, వివాదం ఏంటి అసలు? ప్రత్యక్షంగా చూసిండ్రు. ఏదైతే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖ మంత్రి మొన్న ఒక సవాల్ విసిరిండ్రు హరీష్ రావు గారికి. మా పార్టీ గత ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు, మేము 22 నెలల్లో చాలా చాలా పెద్ద అభివృద్ధి చేసినాం, కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి నేను వస్తా, మీరు రండి చర్చిద్దాం, మేము నిరూపిస్తామని మాట్లాడిండ్రు. మరి ఈ రోజు మేము మా పార్టీ పరంగా, నేను నాతో పాటు మా గౌరవ మాజీ శాసనసభ్యులందరూ కూడా, పుట్ట మధు గారు కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, అదే విధంగా కోరకంటి చందర్ గారు కావచ్చు, రస్మై బాలకిషన్ గాని, అదే విధంగా గజ్జల్ నగేష్ గాని, తర్వాత రవిశంకర్ గారు, తర్వాత మా నాయకులందరం కూడా మేము ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళు ఏమన్నా ప్రజలకు చేసింది ఉంటే మరి చెప్పి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. కానీ పెద్ద మొత్తంలో పోలీసులు పెట్టించి ఇలా పొద్దున 9 గంటల నుంచే అరెస్టు ప్రారంభం చేసింది. దిగిన వాళ్ళని దిగినట్టు అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరుగుతాం. ఇప్పటికే 10 పోలీస్ స్టేషన్లలో మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చేసింది అభివృద్ధి అని చెప్పాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు రావాల్సి ఉండే కదా.
వస్తిరి ముఖం ఛాలెంజ్ చేస్తారు, దేవుళ్ళ పేరు పెట్టుకొని ఛాలెంజ్ చేస్తారు, ముఖం చాటేస్తారు. అంటే మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం. ఈశ్వర్ గారు వాళ్ళు సవాల్ చేసింది, ఈశ్వర్ గారు వాళ్ళు సవాల్ చేసింది క్యాబినెట్ లో ఏం పంచాయతీలు జరగలేదు అని హరీష్ రావు సవాల్ చేస్తే, నేను క్యాబినెట్ లో జరిగినటువంటి విషయం కూడా ఏంటంటే క్యాబినెట్ లో ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా సీరియస్ గా చర్చ జరుగుతుంటది. గంటల తరబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరగడం కోసమే క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గ్రూపులుగా ఏర్పడి కమిషన్ల కోసము, కాంట్రాక్ట్ల కోసము, లావాదేవీల కోసము మంత్రుల మధ్య అనేకమైనటువంటి గొడవలు పడి మరి వాళ్ళకు వాళ్ళే బయటపడి పత్రికలలో వార్తలు వస్తుంటే, టీవీ ఛానల్లో చూపిస్తుంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల కుటుంబ సభ్యులే మరి వాళ్ళు మాట్లాడుతుంటే అవన్నీ కూడా ప్రపంచమంతా తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. ఇవేం అబద్ధాలు కాదు, నిజంగా కూడా మీరు చర్చిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీ తగాదాలు తప్ప మరి ప్రజా సమస్యలు చర్చించలేదని ముమ్మాటికి వాస్తవం. అందుకే ఏమన్నారు, ఈ రోజు రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉంది, దండుపాల్యం లాంటి ఒక బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. మరి కాబట్టి దానిలో ఏమి అబద్ధం ఏముంది, స్వయంగా మీ ముఖ్యమంత్రి గారే కదా 50 లక్షలతోటి దొరికిన దొంగ కదా. అది వేరే సబ్జెక్ట్ అండి. ఈశ్వర్ గారు రైట్, మాట్లాడదాం, ఈ అన్ని అంశాలు చర్చిద్దాం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. దయాకర్ గారు, మొత్తానికి ఆడ బహిరంగ చర్చకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చారు కొప్పులీశ్వర్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు. మీరంతా లక్ష్మణ్ కుమార్ నివాసంలో ఇంతసేపు భేటీ అయ్యారు. ఏంటి చర్చకు ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ భేటీ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వేశారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? దయాకర్ గారు. హలో, మిమ్మల్ని కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే దయాకర్ గారు. ఏంటి, ఏం జరుగుతుంది? మీరు లక్ష్మణ్ కుమార్ మంత్రివారి నివాసంలో ఇంతసేపు భేటీ అయ్యారు. మీరు ఎమ్మెల్సీ వెంకట్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న, మందుల సామేలు చాలా మంది భేటీ అయ్యి ఏదో చర్చించినట్టున్నారు. ఆడ కొప్పులీశ్వర్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, మీ ఫ్రెండే రసమయ్య బాలకిషన్, ఇలాంటి వాళ్ళంతా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారు. బహిరంగ చర్చకు వస్తారేమో మీరు అని వేచి చూద్దామని వాళ్ళు వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. అసలు ఏం జరుగుతుంది? ఏంటి పంచాయతీ ఏంటి అసలు? క్యాబినెట్ లో పంచాయతీ ఏంటి, బయట ఈ పంచాయతీ ఏంటి? ఇప్పుడు సవాలు, ప్రతి సవాలు దేనికోసం అని మీకు సమాచారం ఉంది? క్యాబినెట్ లో మీ పంచాయతీలు జరిగాయి అనేది హరీష్ రావు ఆరోపణ. చాలా మీడియాలో, పత్రికల్లో కూడా వార్తలు, కథనాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి క్లాస్ వీకారని కొంతమంది మంత్రులే రేవంత్ రెడ్డిని ప్రశ్నించారని కొంతమంది, రోడ్డెక్కి కొండా సురేఖ కూతురు మాట్లాడింది అయితే బహిరంగంగానే చూసాం. జూపల్లి కృష్ణారావు రాసిన లేఖ కూడా నా దగ్గర ఉంది, మీకు కావాలంటే. ఏకంగా సిఎస్కే లేఖ రాశారు ఆయన. ఈ అన్ని పంచాయతీలు క్యాబినెట్ లో జరిగాయి అనేది హరీష్ రావు ఆరోపణ. అదేమి జరగలేదు, బహిరంగ చర్చకు రమ్మని లక్ష్మణ్ కుమార్ గారి సవాలు. మరి ఏడు హరీష్ రావు ఆరోపణ కొప్పులీశ్వర్ గారు వచ్చారు. సరిపోరా మీకు కొప్పులీశ్వర్ గారు? కాదు, హరీష్ రావు కొప్పులీశ్వర్ గారు కూడా అదే అంటున్నారు కదా, దండుపాల్యం బ్యాచ్ అంటున్నారు. కొప్పులీశ్వర్ గారు కూడా అంటున్నారు. సరే, దండుపాలెం బ్యాచ్, బందుపూర్ల బ్యాచ్ తర్వాత, కానీ ఫస్ట్ హరీష్ రావు. ఆయన సరిపోరా మీకు? కొప్పులీశ్వర్ సరిపోరా మీకు? నేను అడుగుతున్నది ఎవరు కౌంటర్లు వేసుకున్నది? ఎవరెవరు కౌంటర్లు వేసుకున్నది? హరీష్ రావు వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ కదా. దానికి ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన మా ఈశ్వర్ గారిని తెస్తున్నారు. ఇదంతా కూడా ఏంది, కేసీఆర్ అండ్ టీం చేసే ఈ చీప్ టాక్టిక్స్. దళితులకు పెట్టడము, బీసీలకు పెట్టడం, వీళ్ళు ఒడ్డున కూర్చోవడం. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ కొప్పులీశ్వర్ గారు అంటే మనం కొప్పులీశ్వర్ గారు చెప్పేది విందాం, అది ధర్మపురి పంచాయతీ అవుతుంది. కానీ ఇది స్టేట్ పంచాయతీలో పొంకనాలు కొట్టేది హరీష్ రావు వంత అవుతుంది, వచ్చేది మా ఈశ్వర్ గారి వంత అవుతుందా? ఎటుపోయిండు మరి ఆ రోజు ఈశ్వర్ గారిని అవమానపరిచిన రోజు ఎటుపోయింది హరీష్ రావు? ఇలా ముందు పెడుతుండు మా కొప్పులీశ్వర్ని. అంటే ఏంది, ఇది సమాజంలో ఒకరికొకరికి తంటాలు పెట్టే తంటాల స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి మీద చర్చ ఈశ్వర్ గారిని సవాల్ విసిరమనండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనేది చూద్దాం. అది 125 ఫీట్ల అంబేద్కర్ గారికైనా ఏం లేదు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారికైనా ఏం లేదు. కానీ ఇది అది కాదు కదా. అంటే దళితులకు మధ్యన, అంటే ఒక దళితుడు సవాల్ విసిరితే దొర రాలేడనమాట.
తుర్రుమని పారిపోతాడు అనమాట. అసలు రావాల్సిందెవరు, చేయాల్సిందెవరు? కేసీఆర్ ఊసుందా? అసలు కేసీఆర్ రాజకీయాల్లో కొనసాగుతాడా, క్రియాశీలకంగా ఉంటాడా? ఇది నా డౌట్. ఎందుకంటే వీళ్ళిద్దరే బాబామరుదులే కొట్లాడుకుంటారు, ఆ చెల్లెని కూడా వెళ్ళగొట్టిండ్రు. వీళ్ళు పెద్ద సవాళ్ళు, కవిత చేసిన సవాల్కి సమాధానం చెప్పలేక వాళ్ళు తుర్రు అన్నారు. ఇప్పుడు మా దళితులకు బీసీలకు ఎస్సీలకు పెట్టి ఇదొక ఆట ఆడాలని హరీష్ రావు అండ్ కో చూసినా, కేసీఆర్ అండ్ టీం చూసినా ఏదైనా ఏం కాదు, ఎక్కడైనా సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ సిద్ధం. కానీ ఇలాంటి క్యాబినెట్ లో ఏం జరిగిందండి ఇంతకీ? అంటే మీరు లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి ఉంటారు, ఆయన చెప్పి ఉంటారు, రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి ఉంటారు, మీరు ఏముంది అందులో? కానీ క్యాబినెట్ లో జరిగే అన్నీ కూడా సాధారణమైన పరిపాలన అంశాలు జరుగుతాయి. ఏ ఒక్క అంశం అయినా కూడా మీకు ఇంటర్నల్ గా ఏది జరిగి, ఇప్పుడు ఒక మాట జేఏసీలో ఎంత సీక్రెట్ గా, టాప్ సీక్రెట్ గా ఎక్కడెక్కడో కూర్చొని చర్చలు చేసేది, ఎట్లొచ్చేది బయటికి వార్తలు? ఇవాళ జరగని కూడా వచ్చాయి. కానీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఉన్నప్పుడే దాని మీద చర్చ ఎప్పుడైనా దాన్ని తీసుకోవాలి. గుసగుసలని, రుసరుసలని, ప్రాపగండా కోసమని అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే లీడర్లు అనిపారు వాళ్ళు. అంటే అధికారులను బయటకు పంపించి దాదాపు గంట సేపు మంత్రులు చర్చించారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందులో ఏం చర్చించారు అన్నది పాయింట్. అది ఎవరి మధ్యన, ఇప్పుడు ఎవరి మధ్యన ఎవరు మాట్లాడినా వాళ్ళ మధ్యనే ఉంటది. కానీ వీళ్ళకెట్ట తెలిసింది? ఏమన్నా ఏదో మన్మధుడి సినిమాలో ఏదో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాక సీక్రెట్ కెమెరా పెట్టినట్టు, సీక్రెట్ ఏదో మైక్ పెట్టినట్టు ఎవరు పెట్టినరా వీళ్ళు సెక్రటరియట్ లో? కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన చర్చలు. మీ మంత్రులే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, లేఖలే రాస్తున్నారు కదా, పేజీలకు పేజీలు లేఖలు సిఎస్కే రాస్తున్నారు. ఓపెన్ గా రాసిన మీరు అందరూ కూడా వేసింది కదా. ఇప్పుడు మా మేడిపల్లి సత్యం ఒక లేఖ రాసింది కూడా బయటకు వచ్చింది. మా మదన్ మోహన్ గారు శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. డిస్కస్ చేయండి ఏమైతుంది. అట్లా అంటే వాళ్ళ భావాలని చెప్పడం ఏమన్నా తప్ప, దేశద్రోహం ఎట్లా నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కూడా ఇప్పుడు మేమేం సీరియస్ గా తీసుకోవాలి, ఎందుకు ఆ సమస్య? అవును, అడుగుదాం. కిషోర్ గారు, ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? వాళ్ళు క్యాబినెట్ లో ఏం చర్చించుకున్నారు, ఏంది అనే దానిపై మీకు ఎట్లా సమాచారం వచ్చింది అనేది ఒక క్వశ్చన్. రెండో దానిలో అసలు జరగని దాన్ని జరిగినట్టు మీరు చూపిస్తున్నారు అనేది ఒక విమర్శ. ఏది జరగలేదు. అనిరుద్ధ్ గారు మొత్తం కాంట్రాక్ట్లన్నీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటారు అనేది జరగలేదా? నంబర్ 1. రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే, వాళ్ళ స్నేహితులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అన్నది అది నిజం కాదా? లేదు. జూపల్లి కృష్ణారావు గారు, మరి ఇక కొండా సురేఖ గారు ఎపిసోడ్ నేను బైపాస్ కావద్దు, ఎందుకంటే అదైతే ఇంకా విచిత్రం. ఇట్స్ అ క్రైమ్. పోలీసులు ఒక మంత్రి ఇంటికి అరెస్ట్ చేయడానికి వస్తే నంబర్ 1 ఓఎస్డీ మీద అవినీతి ఆరోపణలతో ఆయనని తీసేసి ఓఎస్డీని తొలగించి ఆ ఓఎస్డీని మంత్రి నివాసం వద్ద అరెస్ట్ చేయడానికి వెళ్తే కనీసం ఇవాళటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు అనేది ఒక అంశం. మంత్రి గారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడు ఉన్నాడో, ఆయనను హెల్ప్ చేయడానికి ఆయన కారులో ఎక్కించుకొని, మంత్రి కారులో ఎక్కించుకొని, ప్రభుత్వ కారులో ఎక్కించుకొని ఆయనను పరారు చేపిస్తారు. అది నేరం కాదా? మంత్రి గారి కుమార్తె పోలీసులు వస్తే వాళ్ళ నిధులు నిర్వహణ చేస్తున్న పోలీసులను అడ్డుకుంటే అది నేరం కాదా? ఇది రాష్ట్ర ప్రజలు అడగొద్దా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడగొద్దా? ఏం జరిగింది? వారేమో మీడియా ముందు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారే గన్నిచ్చిండ్రు, ఒక డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి బెదిరించిండ్రు అని చెప్పిన ఆరోపణ మీద కనీసం విచారణ జరగొద్దు, కనీసం ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని అడగొద్దా? అంత అహంకారం వచ్చేసిందా మీకు? ఇవి కాకుండా జూపల్లి కృష్ణారావు గారు ఏమని లేఖ రాస్తారు? ఒక ఐఏఎస్ మీద, ముర్తజా రిజ్వీ గారి మీద ఉన్నటి వరకు మీరే వారికి ప్రైమ్ పోస్టులు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా మీరే చేసిర్రు. కాస్ట్లీయెస్ట్, రాష్ట్రానికే ఆదాయం తీసుకొచ్చే కమర్షియల్ ట్యాక్సెస్ దాని మీద తీసుకొని వచ్చి మీరు వారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారు. కానీ ఇవాళ సడన్గా మీకు నచ్చకపోగానే, మరి ఎందుకు నచ్చలేదు? మీరు చెప్తున్న టెండర్స్ని అవార్డు చేయలేదు. ఎందుకంటే ఆ లేఖలోనే టెండర్ అని రాసున్నది. ఆ టెండర్ రాసున్న దాంట్లో క్రమంలో ఆయన చేస్తలేడు అని అనేసరికి మీరు ఆయన వాలంటరీ రిటైర్మెంట్ని మీరు రిజెక్ట్. ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే ఇవన్నీ బహిరంగం కాదు, రాష్ట్ర ప్రజలకు సమాధానం కాదు. మీ సమాధానాలు ఎట్లున్నాయో చెప్తాం. మనమే డిబేట్స్ చేసినాం కదా ఇక్కడ. వాళ్ళు వచ్చి ఏమనంటారు, ఇది మా పార్టీ అంశం, కొండా సురేఖ గారి ఆరోపణలు, ఈ కేసు మా కుటుంబం, మా అంశం, మా మీనాక్షి నటరాజన్. హూ ఇస్ మీనాక్షి నటరాజన్? తెలంగాణ రాష్ట్రానికి హూ ఇస్ మీనాక్షి నటరాజన్? మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు కాక,
మీరు పోయి ఆమె ముందు మోకరిల్లొచ్చు గాక, కానీ తెలంగాణ రాష్ట్రానికి మీనాక్షి నటరాజన్ ఎవరండి? తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. సేమ్ థింగ్, నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ గారి ముందు పోయి కూర్చొని ఆయన కాలు మీద కాలు వేసుకొని ఆయన ప్రశ్నిస్తే, నువ్వు తెలంగాణ పత్రాలు ఎంబ్లంతోని ముఖ్యమంత్రి పోయి కాంగ్రెస్ నాయకుని ముందు కూర్చొని ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే, నువ్వు చెప్తుంటే, మీ పంచాయతీలను అక్కడ సమాధానం చెప్తుంటే, రాష్ట్ర పౌరునిగా మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడగొద్దు మేము? దయాకర్ గారు, కిషాన్ గారి ప్రశ్నలకు ఏం చెప్తారు? అంటే నేను వేసిన ప్రశ్న పక్కకు పోయి మనోడు ఏటో తీసుకోపోయి నీ చర్చ ఏందో చెప్పు టైటిల్. ఇంతకీ క్యాబినెట్ లో ఏం జరిగింది మన టైటిల్. ఇందుకే పొంతన లేని అంశాలు ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ కూడా. నేను ఇప్పుడు నువ్వు పెట్టిన చర్చకి నేను అది చెప్పా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎందుకు రావట్లేదు చెప్పు. కేసీఆర్ పార్టీలో ఉంటాడు అసలు? కేసీఆర్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొడతా. అది కాదు అంటే దయాకర్ గారు, అంటే క్యాబినెట్ లో ఇవన్నీ చర్చించారు మీరు అనేది కిషాన్ గారి వెర్షన్. బయట జరుగుతున్న అంశాలు క్యాబినెట్ లో కూడా మీరు కొండా సురేఖతో మాట్లాడారు, జూపాలి కృష్ణారావు గారితో ఇదే అంశం మాట్లాడుకున్నారు. నీకున్న అర్ధ గంటలో ఇవన్నీ చెప్పలేస్తానా లేదా పక్కన పెడితే ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటది. కానీ మీరు చర్చ పెట్టిన అంశంలో క్యాబినెట్ అంశాలు, క్యాబినెట్ ఇంటర్నల్ అంశాలు బీఆర్ఎస్ కి ఎవరు చెప్పిండ్రు? బీఆర్ఎస్ ఇలా దండుపాల్యం అని అంటే మీరు బందిపోట్ల ఆ రోజు మీరు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా కూడా మరి 3-4 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్నారు. మరి మీది ఏం బ్యాచ్ అనాలే? కనీస ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మంత్రిమండలి విషయంలో మాట్లాడేటప్పుడు ఎలాంటి పదజాలం వాడితే మీకు కూడా అట్లనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను అడిగిన దానికి ఈశ్వర్ గారు వచ్చిండ్రు, ఆయన అయింది ఒక ఉద్బోధ చేసి వెళ్ళిపోయిన తర్వాత దానికి కిషాన్ గారు కవరింగ్ చేస్తా ఉన్నారు. నేను ఒకటే మాట, మంత్రి మండలిలో జరిగిన అంశాలు మీకు ఎట్లా వచ్చినాయి? అందించింది ఎవరు? ఏ బేసిస్ ను మీరు మాట్లాడుతున్నారు? దీనికి సమాధానం చెప్పారు. రెండోది, ఇప్పుడు మనోడు అన్నాడు, దానికి నేను చెప్తా. ఎవరు కొండ సురేఖ ఇష్యూలో అవి కనుక వాస్తవాలు తెలిసి నవ్వుకుంటారు. అక్కడ జరిగిన ఒరిజినల్ ఇష్యూస్ ఏంటి అని. కానీ వీళ్ళు అల్లిన ఫ్రేమ్ చూస్తే చాలా క్రైమ్ దాంట్లో ఉన్నట్టు కనపడుతుంది. నేను రోహిన్ రెడ్డిని కలిసిన తర్వాత మన కొండ సురేఖకు వస్తే ఆమెను కలిసిన, మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఆమె సారీ చెప్పిన అంశం కూడా దేనికో కూడా వాళ్ళకి అర్థం కాలి జరిగిన సంఘటనల విషయంలో. కాబట్టి దీన్ని ఏదో సీన్ క్రియేట్ చేస్తే కాదు. క్రైమ్ కమిట్ అయితే అడిగే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి కాదు, క్రిషాంక్ కూడా ఉంటుంది. వ్యక్తిగా ఒక పార్టీకే కాదు, వ్యక్తికి కూడా ఉంటుంది. అడగొచ్చు, దాని మీద నిలదీయొచ్చు కావచ్చు. కానీ అబద్ధాలను ప్రచారం చేస్తే ఏదేంది పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టిండ్రట ఇదన్నీ చెప్తే కొంచెం నాన్ సీరియస్ గా కనపడుతుంది అది. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేసుకోవాలనుకున్నా ఓకే, లేదు ప్రాపగండాలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్నా ఓకే. కానీ మీరు మాట్లాడే ప్రతి అంశం రికార్డ్ అవుతుంటది అక్కడ, ఏది ప్రజల్లో, ఏది మీడియాలో ఇట్లా కాదు. దండుపాల్యం లాగా దోచుకుంటున్న దానికి ఒక్క ఆధారం కనుక చెప్పగలిగితే, ఒక్క అంశం కనుక మీరు తెలియజేస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలను తెలుగు ప్రజలు గమనిస్తుంటారు కదా. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉంటుందో, అవి ఇంటర్నల్ ఇష్యూస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ చేసుకున్నా. కాబట్టి ఇవి లేని అంశాలు తెర మీదకి తీసుకొచ్చి రిజ్వీ అంశం, అసలు ఒరిజినల్ అంశం చెప్తే ఇలా బదనాం అయ్యేది బీఆర్ఎస్. ఏది పాత లిక్కర్ ఏవైతే సీల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అధికారుల మీద మనం బట్టగాల్చి మీదే వద్దు, ఆధారాలతో ఉండాలి. ఆధారాలు లేనప్పుడు ఉత్తగా మాట్లాడితే ఏం లాభం? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అది ఎవరు కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, లేదంటే కిషాన్ గారైనా, మీరు మాట్లాడేటప్పుడు వాటి ఆధారాలు చూసుకొని మాట్లాడితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అయ్యో ఇట్లా చేసింది కదా, ఇట్లా అయింది కదా అని. ఇప్పుడు కూడా హరీష్ రావు ఎందుకు పారిపోయిందంటే మీరు ఈశ్వర్ అయితే రారా అంటారు. ఎవరి మధ్యన ఎవరికి? ఇప్పుడు అది కాకుండా ఆడ నాగరాజు గారినో అధ్యక్ష దయాకర్ గారినో పంపించింది అనుకో, ఏమంటారు టీఆర్ఎస్ మిత్రులు? అరే రావాల్సింది అడ్లూరు లక్ష్మణ్ కదా, దయాకర్ నాగరాజు ఎట్లా వస్తారా అనరా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫెయిల్యూర్ టాక్టిక్స్ ని ప్లే చేస్తున్నారు. ప్రజల కోసం మీరు సిన్సియర్ టాక్టిక్స్ ప్లే చేయండి, డెఫినెట్లీ మేము విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. రైట్ కృష్ణ గారు, అసలు క్యాబినెట్ లో జరిగింది మీకు ఎలా తెలిసింది అనేది ఒక పాయింట్. రెండోది, అది అడుగుతుంటే హరీష్ రావు సవాల్ చేస్తే హరీష్ రావుని రమ్మంటే కొప్పలీశ్వరం పంపడం ఏంటి అనేది రెండు. అవన్నీ కూడా ఇంటర్నల్ అంశాలుగానే చెప్తున్నారు, రోడ్డు ఎక్కిన అంశాలను కూడా దయాకర్ గారు అవి వదిలేద్దాం. కానీ
క్యాబినెట్ లో జరిగిన అంశాన్ని మీరు పట్టుకున్నారు, ఎలా తెలుసు మీకు అంటే ఇక్కడ సీరియస్ టాపిక్ ఏది? క్యాబినెట్ అంశాలా లేకపోతే ఎవరికి ఛాలెంజ్ ఎవరు వచ్చిర్రా? ఫస్ట్ అది చెప్పండి. ఎవరికి ఛాలెంజ్ ఎవరు వచ్చిర్రా అంటే నేను ఒకటే చెప్తా, రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ గారు రాగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రారు, రేవంత్ రెడ్డి గారు రారు. కుర్చీ వేసి మరి కూర్చున్నాం. లేదు లేదు మేము కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన సవాల్కే కేటీఆర్ వచ్చి కుర్చీ వేసుకొని కూర్చున్నారు కానీ రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ నేను కూడా అనొచ్చు, కొప్పులీశ్వర్ గారు మీకు నామోషిగా అనిపిస్తుందా ఒక దళితుడు రాగానే ఏహే నేను దళితుని ఫేస్ చేయను? సో ఈ డిబేట్ లకు నేను ఇంకోటి కేసీఆర్ గారి పేరుని తీసుకుంటే మంచిగా ఉంటది అనేసి అనుకుంటే నా విఘ్నత నేను సోనియా గాంధీ గారి ఏజ్ గురించో ఖర్గే గారి ఏజ్ గురించో వాళ్ళ పొలిటికల్ యాక్టివ్నెస్ గురించో నేను కమెంట్ చేయను. అది మా నాయకుడు యాక్టివ్గా ఉన్నాడు, జూబ్లీ హిల్స్ కూడా ఆయన లీడర్షిప్లోనే ఆయన స్ట్రాటజీతోనే మేము పోతున్నాం. ఐ విల్ కట్ ద టాపిక్ దేర్. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అల్టిమేట్గా రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది. సార్ క్యాబినెట్ అంశాలు మీరు అన్నారు, ఒక మంత్రి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వస్తారో మరుసటి దినం క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు ఆ మంత్రి రాకపోతే ఏం ఆలోచిస్తారు సార్ ఈ స్టేట్? మనం అందరం అమాయకులమా? యాజ్ అ మీడియా మీరు అనలిస్ట్ కాదా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు? క్యాబినెట్ మీటింగ్ పోకుండా మీనాక్షి దగ్గర చర్చలు కదా, అది కూడా మనం అడగొద్దంట, అది కూడా మీకెట్లా తెలుస్తుంది? బహిరంగంగా రాష్ట్ర ప్రజలు వాళ్ళ టీవీ స్క్రీన్ లో చూస్తున్నారు మీ తమాషాని. రోడ్డు మీద పడి కొట్లాడుకుంటున్నారు, మీరు ఢిల్లీలో పోయి కొట్లాడుకుంటున్నారు, ఢిల్లీలో పంచాయతీలు పెట్టుకుంటున్నారు, ఇక్కడ రోడ్డు మీద కొట్లాడుతుంటే మీకు ఎట్లా తెలిసింది? ఇక్కడ లోపట ఏం లేదు, స్పై క్యామ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రోడ్డున పడ్డది మీ ప్రభుత్వం. ఢిల్లీలో పోయి కాళ్ళ మీద పడ్డది మీ ప్రభుత్వం, ఢిల్లీ వాళ్ళ ముంగట మోకరిల్లేదు మీ ప్రభుత్వం. అది మీనాక్షి నటరాజన్ కానివ్వండి, కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి. అరే మైక్ ముంగట ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారండి, డైరెక్ట్ గా చెప్తున్నారు ప్రజల్లోకి పోలేము, 1,00,000 రూపాయల పనులు కూడా చేయలేము. ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్ ప్రజలను మోసం చేస్తారు? రేపు చెప్పండి మీరు. ఇలా 1,00,000 రూపాయలు కూడా మేము ఖర్చు చేయలేము, అభివృద్ధి చేయలేము అన్నప్పుడు యూ డు నాట్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఓట్ ఇన్ జూబ్లీ హిల్స్. అది చాలా క్లియర్గా ఉన్నది. సార్ ఇంకోటి చెప్తాను, ఇలా ఓపెన్ గా ఇవన్నీ వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా ఇంటర్నల్ అంశం, కొండా సురేఖ గారిది మా ఇంటర్నల్ అంశం, ఇది జోక్ లాగా ఉంది. ఎవరు ఆ జోక్ చేసింది? ఎవరు? స్వయాన మంత్రి కుమార్తె కదా. తుపాకీ ఇచ్చింది ముఖ్యమంత్రి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి అని చెప్పింది ఎవరు? మేం కాదు, ఈ చెప్పింది వారి కుమార్తె. మీరేం చేయాలి? ఎవరిని ఒకళ్ళని లోపల పెట్టి విచారణ చేయాలి. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు బస్తీ మీద సవాల్ కంటే కూడా ఎందుకు మరి మీరెందుకు సవాల్ చేశారు? అట్లా అవసరం లేదన్నప్పుడు చేయొద్దు కదా. ఇప్పుడు కేసీఆర్ కు సవాల్ ఇస్తే కేటీఆర్ వచ్చిండు. అవును, కేటీఆర్ కే చేశారు. అప్పుడు కేటీఆర్ కే చేశారు రేవంత్ రెడ్డి గారు. ఏ కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారో రండి అన్నారు, నేను విన్నాను. ఎవరు వస్తారో కేసీఆర్ కేటీఆర్ లో ఎవరు వస్తారో రండి అన్నారు. ఇక కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారంటే కేటీఆర్ వచ్చిండు కదా. అవును, కేటీఆర్ కు మా వాళ్ళు కూడా వచ్చిండ్రు. మా వాళ్ళంతా అసెంబ్లీలోనే కూర్చున్నాం, నేను కూడా ఉన్నా. అలా అర్థమైందా? ఇప్పుడు ఆడికి వచ్చేసి ప్రెస్ క్లబ్ లో కూర్చేసుకుని అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే అసెంబ్లీకి ఎవరు రాకపోయారు. అసెంబ్లీలో ఏం చర్చించారో అదొక అంశం. ఇప్పుడు కొండా సురేఖ ఇంటి కాడికి వచ్చినప్పుడు అరెస్ట్ కొరకు వచ్చిందని ఎవరు చెప్పిండ్రు? వీళ్ళకు పోలీసులే చెప్పారు. విచారణకు వచ్చామని చెప్పారు పోలీసులు, విచారణ కోసం వచ్చామని చెప్పారు, అరెస్ట్ కోసం వచ్చారని. కొండా సురేఖ కూతురే గన్ను బట్టి బెదిరించారని, అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పింది ఆమె. కొండా సురేఖ కూతురు కొండా సురేఖ చెప్పినట్టే అని ఆయన అనుకుంటాడు. మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీ సారీ చెప్పింది, వాళ్ళ మమ్మీ ఏం జరిగిందో సారీ చెప్పింది. దానికి మేము క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పింది. ఇక అంటే వీళ్ళకి అన్ని సమాచారాలు. అందుకనే నేను మన్మోహన్ సినిమాలో ఏదో నాగార్జున ఒక రిక్వెస్ట్ దయాకర్ గారు, ఒక రిక్వెస్ట్ మీకు, అంటే నొచ్చుకోవచ్చు కానీ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఇలా కమిషన్స్ మీటింగ్ గా మారింది అని, అందుకే లైవ్ ప్రొసీడింగ్స్ పెట్టండి మీరు. బెస్ట్ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయిపోతుంది, రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుంది. ఇంకా కాదు, అంత గోప్యాలు
ఇలాంటివన్నీ మీరు క్రియేట్ చేయకుండా ఉండాలంటే కూడా లైవ్ చేయటం నష్టం లేదు. ఇప్పుడు కోర్టులే లైవ్ వస్తున్నాయి కదా. అవును, అసెంబ్లీ లైవ్ ఉంది, ఇంతకుముందు లేదు కదా. అసెంబ్లీ లైవ్ ఉంది, రేపు కేబినెట్ కూడా లైవ్ వస్తుంది. నష్టమేం లేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోరి, కొంచెం మంచి టాక్టిక్స్ తో ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి నేను హితవు లాంటిది అనుకోరాదు. పొలిటికల్ శ్రీనివాసరెడ్డి గారికి, జూపల్లి గారికి, అనిరుద్ గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి చెప్పండి. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి చాలా సీరియస్ మ్యాటర్ ఇది, కామెడీగా మారిపోయింది, అది వేరే విషయం. కానీ కాకపోతే నిజంగా మంత్రివర్గంలో ఏం జరిగింది, క్యాబినెట్లో నిజంగా మంత్రులు సీఎం వర్సెస్ ఏమైనా వాదోపవాదాలు జరిగాయా, లేకుంటే రేవంత్ రెడ్డి క్లాస్ బీకారా, ఇది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. దీనిపై వాదాలు ప్రతివాదాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీనిపై రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి రియాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చెప్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇది లంచ్ డిబేట్.